బాలీవుడ్ లో ఓ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంట్ సభ్యులు అవడమే కాక అందులో ఒకరు మంత్రి కావడం గమనార్హం. ఈ జంటే చిరాగ్ పాశ్వాన్, కంగనా రనౌత్. ఇందులో కంగనా రనౌత్ మొదటిసారి ఎంపీగా ఎన్నికవగా, పాశ్వాన్ మూడోసారి లోక్సభకు ఎన్నికవడమే కాకుండా మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టడం విశేషం. 2011లో వచ్చిన మెయిలీనా మెయిలీహం అనే చిత్రంలో అప్పటికే దేశ రాజకీయాల్లో మంచి పేరున్న ఎల్జేపీ పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతని సరసన అప్పటికే 4-5 సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ కథానాయికగా నటించింది. ఈ జంటపై 2-3 పాటలు కూడా ఉండగా ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రికి మద్దతుగా రాజకీయాల్లోకి వెళ్లి 2014లో ఎంపీ అయి పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక కంగన ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన తను వెడ్స్ మను సినిమాతో స్టార్ గా ఎదిగి జాతీయ అవార్డులు సైతం గెలుచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీయెస్ట్ తారగా మారి వరుస సినిమాలతో దూసుకుపోయింది. బీజేపీలో చేరిన కంగన ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాశ్వాన్, కంగనాలు ఎంపీ హోదాలో కలుసుకుని ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి.